డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మే 22న తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. అయితే ఈ 4-5 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండీ. పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అలాగే ఎదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ సిటీలోనూ వచ్చే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. మరో వారం పాటు రాష్ట్రంలో వర్షాలే ఉంటాయని తెలిపింది. తెలంగాణకు మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ఐఎండీ. ఈ 4-5 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణలో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండీ. రెడ్డిగా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి, పలు జిల్లాలకు వచ్చే 3 రోజులకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానికైతే తెలంగాణకు సంబంధించి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దాన్ని చూసుకుంటే మనకు రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నివేదిక. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో కూడా ఇంటీరియర్ మీదుగా, అదేవిధంగా కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో దీని ప్రభావంతో దక్షిణ భారతదేశం ఈ భాగంలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఒక్కసారి మన తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఇటువైపు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా వాతావరణము ఖచ్చితంగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.
దీంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మరో 3 రోజుల పాటు అవసరమైతే తప్ప సాయంత్రం, ముఖ్యంగా సాయంత్రం పూట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న. ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనానికి తోడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కూడా దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఐఎండీ. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో వెదర్ కండిషన్ ఎలా ఉంది? తెలంగాణలో వాతావరణ శాఖ మరోసారి 4 రోజుల పాటు రైన్ అలర్ట్ ప్రకటించడంతో అయితే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలోని మున్నేరు ముంపు ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇక సాధారణంగా మే నెలలో ఎండలు దంచి కొడతాయి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అయితే రోహిణి కార్తలు రోకళ్లు పగిలే ఎండలు ఉంటాయని చెప్పేసి గ్రామాల్లో కూడా చెప్తారు. అయితే ప్రస్తుతం భిన్న వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏప్రిల్ చివరి వారం, మే మొదటి వారం వరకు కూడా ఎండలైతే దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత గత 10 రోజుల నుంచి అయితే తెలంగాణలో వాతావరణం అయితే చల్లబడి ఉంది. ఇది వర్షాకాలం అన్నట్టుగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్, ఖమ్మంలో నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం అయితే కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. రహదారులపై కూడా అటు భారీగా నీరు చేరడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాతో పాటు ఇటు పలు జిల్లాల్లోనూ వర్షాలు అయితే కురిశాయి. దీంతో పాటు అటు మామిడి రైతులు కూడా ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా నేడు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అధికారులు మరోసారి అయితే రైన్ అలర్ట్ జారీ చేశారు. నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం, దీంతో పాటు మరో 4 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్పడం అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రంలో మే 22 తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అటు ఐఎండీ కూడా చెప్పడం, అటు గాలిలో వేగం 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, ఇటు నాగర్ కర్నూలు, వరపర్తి, జోగులాంబ, ఇలా 23 జిల్లాలకు సంబంధించిన జిల్లాల్లో కూడా భారీ వర్షాల నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు నైరుతి ఋతుపవనాలు నేడు మాల్దీవుల్లో కొంతవరకు, అటు కోమరిన్ ప్రాంతంలోనూ కొంతమేర, ఇటు దక్షిణ బంగాళాఖాతంలోనూ, ఇటు నికోబార్ దీవుల్లోనూ, అన్నమార్ దీవులలోనూ కొన్ని ప్రాంతాలకు అని చెప్పేసి అటు వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈ దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఇక్కడ సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఆవర్తనం నేడు బలహీనపడిందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే దీంతో అటు ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లోనూ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఉదయం కాస్త ఎండ కాసిన సాయంత్రానికి అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇటు నైరుతి ఋతుపవనాలు మరో 36 గంటల్లో అటు అండమాన్ నికోబార్ దీవులు, అటు ఆగ్నేయ బంగాళాఖాతం చేస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడేటప్పుడు ప్రయాణాల విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా మరో 4 రోజుల పాటు ఆయా ఖమ్మం జిల్లాతో పాటు 23 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గోదావరి వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లోనూ కరకట్ట కట్టాలనే నిర్ణయం ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. అటు భద్రాచలం సంబంధించిన వాటి కావచ్చు, 2 సంవత్సరాలుగా కురిసిన వర్షాల కారణంగా అటు భద్రాచల పట్టణం కావచ్చు అధిక భాగం వరద నీటిలో మునిగింది. ఇటు ఖమ్మంలోని మున్నేరు, లోతట్టు ప్రాంతాలు కూడా మునిగాయి. అయితే ఆ జ్ఞాపకాలు ప్రజల మెదడులో నుంచి ఇంకా తొలగక ముందే మళ్ళీ వర్షాకాలం సీజన్ అయితే సమీపించింది. ఏటా గోదావరి వరద దాదాపు 53 అడుగులు చేరగానే తమ ప్రాంతంలోని గోదావరి వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పేసి అయితే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలవరం బ్యాక్ వాటర్ తో పాటు బుర్గంపాడు ముంపు తప్పదని చెప్పేసి తాగునీటి రంగ నిపుణులు కూడా చెప్తున్నారు, హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ప్రమాదం పొంచి ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ నోరు మెదకపోవడంపై అయితే ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా
ఏదైతే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నారు. ముంపు ప్రాంతాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ ప్రకటించినటువంటి ఈ అలర్ట్ తో మాత్రం జిల్లా ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.